2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఎక్కువగా ఈ మధ్య కాలంలో డివోర్స్కి సంబంధించిన కేసెసే ఎక్కువగా అవుతున్నాయి. మరి అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా సాక్ష్యాలుగా మెసేజ్ కావచ్చు, ఫోన్ రికార్డింగ్ కావచ్చు, వాటిని మనము ఎవిడెన్స్గా తీసుకోవచ్చా లేదా? దీనికి సంబంధించి రీసెంట్గానే సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మరి ఇంతకీ ఆ కేసు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, డివోర్స్ అన్న పదం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఆ డివోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో కోర్టు వైపు వెళ్ళినప్పుడు అందులో ఫోన్ రికార్డింగ్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ఎవిడెన్స్గా మనం తీసుకోవచ్చా లేదా? మరి దీనికి సంబంధించి రీసెంట్గానే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంతకీ అది ఏంటి, ఆ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? కరెక్టే అండి మీరు శ్రీ గారు. మీరు చెప్పినట్టుగా డివోర్స్ అనే పదం ఇటీవల కాలంలో సర్వసామాన్యం అయిపోయింది. పెళ్ళి అవుతుందో లేదో తెలియట్లేదు, కానీ పెళ్లి సంవత్సరానికి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయో తెలియట్లేదు, కానీ అంతకు మించి డివోర్స్లు మాత్రం ఏటా పెరుగుతూ వస్తూనే ఉన్నాయి డివోర్స్ కార్యక్రమాల్లో. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇందులో కీలకంగా మారినటువంటి ఫోన్ ఎవిడెన్సెస్, అంటే ఫోన్ మెసేజెస్, చాటింగ్స్, కాల్ లిస్ట్, కాల్స్ డేటా, ఇదంతా కూడా సాక్ష్యంగా ఉపయోగపడదా? ఇది చాలామందికి వచ్చే సాధారణమైన డౌట్ ఇది. సార్, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి, నేను ఆమెను తిట్టాను, ఆమెను కొట్టాను, నా మెసేజ్ రికార్డింగ్ అంతా ఆవిడ దగ్గర ఉంది, కాల్స్లో చేశాను, అది కూడా రికార్డింగ్ చేసుకుంది, నా కాల్స్ లిస్ట్ ఉంది, ఎన్నిసార్లు చేశాను, ఎన్నిసార్లు మాట్లాడింది, ఈ డేటా ఉపయోగపడదా? ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్ అనమాట. కొన్ని సందర్భాల్లో దీనికోసం రకరకాల 66B అన్ని రకాల సర్టిఫికేట్స్ ఇవ్వాలని కొన్ని వీడియోస్లో చెప్తున్నారు. అయితే దీని అంతటికి పులి స్టాప్ పెడుతూ, దీని అంతటికి కూడా ఒక కంక్లూజన్ ఇస్తూ సుప్రీంకోర్టు ఒక కేసుకు సంబంధించి తాజా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. నేను ఆ విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను సిరి గారు. బఠిండా సంబంధించి, అంటే పంజాబ్లో బఠిండాకి సంబంధించి ఒక వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన తర్వాత ఆ భార్య మీద డివోర్స్ కోసం చెప్పి భర్త కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఈ కోర్టు మీదలో ఈ డివోర్స్ ఫ్యామిలీ కోర్టులో ఈ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో ఆమె ఇతని మీద చాలా పరుషంగా, కఠినంగా మాట్లాడుతూ అనేక అంటే కొంత వల్గర్ లాంగ్వేజ్ తిడుతూ, రకరకాలుగా మాట్లాడుతూ ఆ భార్యమని ఈ భర్తను రకరకాలుగా తిడుతూ ఉన్నటువంటి ఫోన్ మెసేజెస్, చాట్స్, కాల్ లిస్ట్ అంతా కూడా ఈ వ్యక్తి ఏం చేశారంటే ఈ ఫ్యామిలీ కోర్టులో మాట్లాడడం జరిగింది. ఈ ఫ్యామిలీ కోర్టులో దీనికి డిస్కషన్స్ కానీ ప్రూఫ్స్ కోసం సబ్మిట్ చేస్తుంటే ఇమీడియట్గా ఆవిడ ఏం చేశారంటే, ఇటువంటి మెసేజెస్, కాల్స్ లిస్ట్ ఏదైతే ఉందో నేను మాట్లాడుతునేటప్పుడు ఇవంతా కూడా ఇది నా యొక్క ప్రాథమిక హక్కు, అంటే నా ఫండమెంటల్ రైట్కే భంగం వాటిల్లే విధంగా ఇతను రికార్డ్ చేసి ఇతను దాన్ని ఖచ్చితంగా అంటే అట్లా హోల్డ్ చేసి పెట్టడం తప్పు. ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్ ఇది, నా ఫండమెంటల్ రైట్ ఇచ్చినటువంటి గోప్యత హక్కు, రహస్యం హక్కు ఉంది, దాన్ని ఇతను అవాయిడ్ చేస్తూ అవన్నీ బయట పెడుతున్నాడు, కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాడు, ఈ డివోర్స్ ఇవి సాక్ష్యాధారాలుగా పనికిరాదు అని చెప్తూ ఆమె ఏం చేసింది, హైకోర్టును ఆశ్రయించింది. పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పంజాబ్ హర్యానా హైకోర్టులో ఈ కేసు గురించి పూర్తిగా డిస్కషన్ అయిన తర్వాత వీటి గురించి ఇప్పటివరకు ఇచ్చిన అనేక తీర్పుల్లో, అనేక జడ్జిమెంట్స్, అనేక చట్టాల్లో ఉటంకిస్తూ హైకోర్టు కూడా, పంజాబ్ హైకోర్టు కూడా నిజంగా ఇలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అసలు ఈ మెసేజెస్, కాల్స్ లిస్ట్ అసలు పనికొస్తాయా పనికిరావనే విషయం మీద ఆమె లేవనెత్తినట్టు అంశం ఏదైతే ఉందో, నిజమే ఇది ఫండమెంటల్ రైట్ కదా, వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత గోప్యత మన ఫండమెంటల్ రైట్ కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని అవాయిడ్ చేస్తూ ఇవి బయట పెట్టడం కరెక్ట్ కాదు, దీన్ని చూపిస్తూ కూడా, అంటే ముందుగా నా పర్మిషన్ లేకుండా, నా అబ్సెన్స్ లేకుండా, వితౌట్ నా కన్సల్ట్ లేకుండా అతను రికార్డ్ చేయడం తప్పు. నేను మాట్లాడుకున్న మాటలే కావచ్చు, కానీ ఇది మా ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విషయం కాబట్టి అతను మాట్లాడి రికార్డ్ చేసి ఇదిగో డివోర్స్కి ఇది ప్రాథమిక కారణం అని చెప్తూ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె ఏదైతే ఫ్యామిలీ కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పెట్టిందో, హైకోర్టులో దీనికి ఏం చేశారంటే ఆమెకి సపోర్ట్గా తీర్పు వచ్చింది. అంటే ఇలా అవును కరెక్టే, ఆమె ఫండమెంటల్ రైట్ ఇది, అలాంటివన్నీ కూడా వ్యక్తిగత రక్షణ, గోప్యత, ఇటువంటి చట్టాలకు లోబడి ఉన్నటువంటి ఇవన్నీ కూడా రికార్డింగ్స్ వెలుగులోకి తీసుకురాకూడదని చెప్పిస్తే ఇమ్మీడియట్గా ఈ బాధితుడు ఏం చేశాడంటే ఇతను మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ ఫోన్స్ రికార్డింగ్స్ అన్నీ కూడా నేను ఏం ఆధారాలు చూపించాలి, నేను 4 గోడల మధ్య జరిగినటువంటి మా సంసారాన్ని నేను చూపించలేను కదా, నాకు సాక్ష్యాధారాలు కావాలి కదా, ఎందుకంటే భారతదేశంలో చట్టాలన్నీ కూడా సాక్ష్యాధారాల ప్రకారం ఎవిడెన్స్లే పనిచేస్తాయి కదా, ఎవిడెన్స్ లేకుండా మన చట్టాలు పనిచేవి. 4 గదుల మధ్య జరిగిన సంఘటన, ఆమె నన్ను తిట్టింది, లేకపోతే నేను ఆమెతో మాట్లాడాను, ఇలాంటి విషయాలన్నీ కూడా 4 గదుల మధ్య జరిగిన మా సాంసారిక విషయాల్ని నేను ఎలా వెలుగులో తీసుకొని రావాలి, ఎవిడెన్స్ చూపించమంటే ఎలా ఎవిడెన్స్ చూపిస్తాను సార్, నాకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఈ ఒక్క ఫోనే కాబట్టి ఇది కరెక్టే కాబట్టి దీన్ని మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు అతను విన్నవించుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఫోన్ రికార్డింగ్స్, మెసేజెస్, వాట్సాప్ చాట్స్ సంబంధించి కీలకమైన జడ్జిమెంట్
జడ్జిమెంట్ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఏమిటా జడ్జిమెంట్ అంటే ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఒక హస్బెండ్ తన భార్య అనుమతి లేకుండా ఇటువంటి ఏ రోజైతే రికార్డింగ్స్ సస్పెక్ట్ చేస్తూ పెట్టాడో ఆ రోజే ఆ భార్యాభర్తల మధ్య సంబంధం చెడిపోయినట్టే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ రోజైతే భార్య కానీ ఒక భార్య మీద కానీ భార్య భర్త మీద కానీ ఒకరి మీద ఒక అనుమానంగా ఒక ఎంక్వైరీ విధంగా చేస్తూ ఎప్పుడైతే అతను ఆ వీడియో రికార్డింగ్స్ చేయాలి లేకపోతే ఆ కాల్ రికార్డింగ్స్ నేను స్టోర్ చేయాలి అన్నటువంటి ఐడియా వచ్చిన రోజు నాడే వాళ్ళిద్దరి మధ్య వైవాహిక బంధం తెగిపోయినట్లే. ఇంకా కొత్తగా పెళ్లి చేసుకోవడం కోసం కొత్త రూల్స్ వర్తించవు. ఎప్పుడైతే ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేను రికార్డింగ్ చేయాలి, నేను ఏదైతే ఆమె యొక్క ఇంటిమేసీ ఉందా లేదా, 4 గోడల మధ్య జరిగేది ఎట్లా అయితే ఉంటుందో ఎవిడెన్స్ చూపించాలంటే ఒక కారణం కావాలి. అవును, మన చట్టాలు బేస్ మన ప్రాతిపాదిక అది ఎవిడెన్స్ అన్నది. ఎవిడెన్స్లో 4 గదులను చూపించడానికి కుదరదు. కానీ ఉన్న ఏకైక ఎవిడెన్స్ ఏదైతే ఉందో రికార్డింగ్ చేయాలన్న మనస్తత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చిన క్షణం నాడే వాళ్ళ మధ్య భార్యాభర్తలు ఉన్నటువంటి అనుబంధం అప్పుడే తెగిపోయినట్టు. కాబట్టి వీటిని యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు, డివోర్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో హస్బెండ్స్ తస్మాత్ జాగ్రత్త. మీరు మీ భార్య మీద కానీ లేదా భార్య భర్త మీద కానీ ఒక ఎంక్వైరీ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఆ సాక్ష్యాధారాలు యాక్సెప్టబులే అని సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సైటేషన్స్ కూడా నేను మీకు చెప్తాను. కరెక్ట్గా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఎంక్వైరీ చేయాలి, ఒక భర్త భార్య మీద ఎంక్వైరీ పెడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇంకా ఆ క్షణాన్ని అనుమానం పడుతున్నాడు అంటే తన ప్రవర్తనలోనో తన బిహేవియర్లోనూ ఎక్కడో తేడా వస్తేనే కదా అతను అనుమానం పడుతున్నాడు. అంటే ఆ క్షణాన్ని తేడా వచ్చింది కాబట్టి ఇంకా వారి మధ్య వైవాహిక బంధం లేనట్లే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అనేక కేసులకు ఒక ల్యాండ్ మార్క్గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సిరి గారు, అంటే ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా ఈ ఇష్యూకి సంబంధించి డౌట్స్ ఉన్నా, లేదు అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉంది? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, చట్టాలు వేరు, రోజుకు ఒక రకాలైన జడ్జిమెంట్స్ కూడా వస్తున్నాయి. చాలా మంది అడ్వకేట్స్ ఫాలో అవుతున్నారు, కొంతమంది అడ్వకేట్స్ దీన్ని ఫాలో అవ్వట్లేదు. ఇంకా ఆ పాత చట్టాలని ఆ సిస్టమ్స్ పట్టుకొని మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కొత్త అప్డేట్స్, కొత్త జడ్జిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. సో మీకు ఎటువంటి సమస్య లేదైనా మీరు ఇబ్బందుల్లో పడుతుంటే మీ వెంబడి ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ ఎప్పుడు ఉంటారు మీకు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అట్లీస్ట్ కాల్ బిజీగా వస్తే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, సరైన విధంగా సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా గుర్తుపెట్టుకోండి, బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ మోర్ దాన్ నాకు 250 to 300 కాల్స్ వస్తే ప్రతి కాల్ని అటెండ్ చేయడం చాలా కష్టం, దుస్సాధ్యం. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని రండి, టైం ఇస్తారు, లీగల్ టీం ఇస్తారు, మీతో మాట్లాడతారు. మీ ప్రాబ్లం ఏదున్నా తప్పనిసరిగా సాల్వ్ అవుతుంది. నేను ఎప్పుడు మీ వెంబడే ఉంటాను, చట్టాలు మన వెంబడే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అన్న ఐడియా లేనప్పుడు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కనుక మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.